హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల నుంచి వెళ్ళి మీలో చాలా మంది ఏమని కామెంట్స్ చేస్తారు అంటే ట్రైన్లో 24 అవర్స్ క్యాంపింగ్ చేయని కామెంట్లు అయితే చేస్తారు. 24 అవర్స్ క్యాంపింగ్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది కాబట్టి ఫైనల్లీ ఈరోజు ఈ వీడియో మేము ఏం చేయబోతున్నాము అంటే మా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ రైల్వే స్టేషన్లో ఉన్న ఒక రైల్లో కిందికి దిగకుండా టోటల్గా 24 అవర్స్ టైం అయితే స్పెండ్ చేస్తున్నాము. సో ఈ వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే గాయస్ స్టేషన్కి అయితే వచ్చేసినాం. బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు మన ట్రైన్ అయితే ఉంది. ఈరోజు 8:30కి మన ట్రైన్ వచ్చేసి డిపార్ట్ అవుతుంది. రేపు 8:30కి మేము వచ్చేసి హైదరాబాద్ అయితే రీచ్ అవుతాము. ఈ 24 అవర్స్ వచ్చేసి మేము ట్రైన్లో నుంచి దిగకుండా ట్రైన్లోనే సర్వైవ్ అయితే కాబోతున్నాం. ఏమన్నా చాయ్ మనం తాదామా? మన ట్రైన్ వచ్చే వరకు ఇంకొక గంట అవుతుంది. ఏం తినలేదు, ఏం తాగలేదు, బ్రేక్ఫాస్ట్ ఏమీ వేయలేదు. సో అందు గురించి ఫస్ట్ పోయి చాయ్ తాగుతున్నాము. చాయ్ తాగి మన ట్రైన్ వచ్చాక వెయిట్ చేద్దాం. ఆ తర్వాత మన బుకింగ్ దేంట్లో ఉంది, AC 1లో ఉన్నది. సో ఫస్ట్ టైం AC 1లో కూడా ట్రావెల్ అయితే చేయబోతున్నాము. సో ఆ ట్రైన్ వచ్చాక వెయిట్ చేద్దాం. ఫస్ట్ వేయకుండా చాయ్ తాగుదాం. చేద్దాం అప్పుడే. చలో సో మొత్తానికి మన ఛాయ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఛాయ్ అయితే తాగుదాం. ఆహా, ఏం మంచిగా లేదు, ఏటు లేదు. ఇచ్చింది కదా ఛాయ్, అందు గురించి డిఫరెంట్ ఉన్నది. కర్రే ఉన్నాయి చాయ్ మొత్తం. రెండు ఆఫర్లు వచ్చినాయి నాకు. టెక్నిక్ కాదు, తెల్లగా ఉంది సార్. మరి నా లెక్కనే తెల్లగా ఉందా వాళ్ళ. నేను చేస్తా అట్లా అని. తావరా అయ్యా, నువ్వు తాగి టేస్ట్ ఎట్లుందో చెప్పు. గిట్ల ఉన్నది. అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ అట్రా. ఇప్పుడు ఓన్లీ బురిగే తాగాడు మంచిగా అంటుండు. చాయ్ అట్లా ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి మంచిగా బుక్ చేసినాము. సో దాంట్లో వచ్చే ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ మాత్రం మంచిగా ఉంటుందట. సో అది వెనక తినొచ్చు. మనకు చాయ్ బయట లెక్క కాదు. ఢిల్లీలో బయట ఏడ తిన్నా కానీ 40 రూపాయలు 50 రూపాయలు ఉన్నది. ఏడ చాయ్ తాగినా కానీ తిన్నా కాదు. ట్రైన్ ఎంత తెలుసా? 5 రూపాయలే. 5 రూపాయలు ట్రైన్ అలానే తయారవుతుంది కాబట్టి 5 రూపాయలే. మంచిగా ఉంటుంది. మన ట్రైన్ రానికే ఇంకా 20-30 మినిట్స్ టైం ఉంది. అవదాకా వెయిట్ చేయాలి. నువ్వు వారెత్తున్నావు చాయ్ వారేసినావు అనుకో, 7 అది వేదాకా మొత్తం ఫుడ్ బిల్ నువ్వే కట్టుకోవాలి. పారబోతావా? ఆర్ యు రెడీ టు పారబోసుడి? అలా నిండా చాయ్ ఇష్టపెట్టరా, ఇష్టపెట్టు. పడ్డది. ఏం పడబోతున్నావు అట. సో మొత్తానికి గాయస్ మన ట్రైన్ అయితే వచ్చేసింది. దట్ ఈస్ ద ట్రైన్ H1 ఫస్ట్ AC మనది. H1 వచ్చేసింది. ఫస్ట్ టైం ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నాం. చూడాలి ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, ఏం కథ అని. ఇది ఎట్లుంటుంది అంటే వేరే వాటిలాగా బెర్తులు ఉండదు, క్యాబిన్స్ ఉంటుంది అన్నమాట. సో ఎంజాయ్ చేయొచ్చు. సో మొత్తానికి అయితే గైస్ మనం వచ్చేసి మన క్యాబిన్లకు అయితే వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైన్ క్యాంపింగ్ స్టార్ట్ చేయబోయే ముందు అసలు దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏం కథ అని చెప్పేసి 1 by 1 ఎవ్రీథింగ్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ లోపలికి రాగానే మనకి ఇక్కడ ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనకు మొత్తం 4 సీట్లు అయితే వస్తాయి.
ఇక్కడ దిక్కు 2 వస్తాయి, ఇక్కడ దిక్కు 2 వస్తాయి. అబ్బాసానికి వచ్చేసి వేరే పక్క దాంట్లో వచ్చింది. సో అయినా వీడు మాతోనే ఉంటాడు, ఇలా మేము సాదుకుంటాం. చిన్న బిడ్డ వాళ్ళ అమ్మ నాన్న పంపిస్తే సాదుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కుక్క పిల్ల నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తా. దీంట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే మనం క్యాబిన్ క్లోజ్ చేసుకోవచ్చు. బయట వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయకుండా, మనం వీడియో తీస్తే వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా పరదలేసేయచ్చు కలాస్. అండ్ దీంతో పాటే మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి కింద వేసుకోనీకి, మెత్తలు కప్పుకోనీకి, బొర్రనీకి, ఎగరనీకి, దుంకనీకి అన్ని కూడా ఐటమ్స్ వచ్చేసి అవైలబుల్ గా అవుతున్నాయి. రగ్గు అది కప్పుకోనీకి రాత్రి ఏ కరవ చేయకురా సార్ రాత్రి. మళ్ళా మీది పెట్టడానికి ఎక్కడ అదవుతుందో, ఎక్కడ కష్టపడవలసి వస్తుందో అని చెప్పేసి అండ్ స్టడీ చైర్ గా స్టడీ టేబుల్ రా. టేబుల్ అది ఇట్లా పెడితే టేబుల్ మంచిగా పెట్టుకోవాలి. తినంటే తినొచ్చి పెట్టుకోవాలి. అండ్ లోపల మీరు చూసినట్లయితే పైన వచ్చేసి 2 ట్యూబ్ లైట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్ షీట్లు మనం కింద వేసుకొని ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇక్కడ వచ్చేసి మిర్రర్ ఉంది. ఇక్కడ వచ్చేసి బెల్ ఉన్నాయి, కానీ బెల్ వత్తకుర్రి. బెల్ వస్తున్నాం అనుకో అటెండెంట్ వస్తారు. ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ స్పేస్ ఎదురా కానను ఒకవేళ కప్పని దయ్యం అంటారు. అదే సిచ్యువేషన్ అన్ని మీద కూడా ఉంది. ఇంకోటి మీద కూడా ఉన్నాయి. సో ఈ స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్ కి దగ్గర 30,000 రూపీస్ అయితే స్పెండ్ చేసినాము. ఇప్పుడు ఇదే స్పేస్ లో మేము వచ్చేసి ఈ రోజు నుంచి నెక్స్ట్ 24 అవర్స్ సర్వే అయితే కాబోతున్నాం. ఎవరైనా సరే సెర్చ్ చేసి చూడర్రి. మన వైపీఆర్ సంపర్క్రాంతి 10 టైమింగ్ వచ్చేసి ఎంత ఉంటుంది అని చెప్పేసి బరాబర్ 24 అవర్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక గంట అర్ధగంట లేట్ అవుతుంది. సో అర్ధగంట టైంలో మన క్యాంపింగ్ వచ్చేసి ఫినిష్ అయితే అయిపోతుంది. ఒకవేళ ఎమర్జెన్సీ టైంలో ఏమన్నా ఒకవేళ మనం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇళ్ళకి బయట పోవాలంటే దీన్ని ట్రైన్ ఆపనంటే ఇక్కడ ఇది ఉంది. దీన్ని గుంజి మనం ఆపేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ లైట్ని ఎక్కువ తక్కువ చేసుకోనికి ఉన్నది. కాదురా ఇది ఏసీరా, లైట్ అనుకున్నది ఏసీ. సో ఇప్పటి నుంచి ఈ ట్రైన్ లో వచ్చేసి మనం హీటర్ అవుతుంది. గుంజడి మన దగ్గర రౌండ్ ఉంటాయి, డబ్బా కరం ఇట్లా చక్కన ఇబ్బంది కావద్దు. ఏసీ వన్ కదా ఈ ట్రైన్ వచ్చేసి ఎన్ని జాగాలు అవుతుంది ఇంకా తను సెర్చ్ చేసినాము. ఓన్లీ 5 ప్లేస్లలో మాత్రమే అవుతుంది. ఫస్ట్ స్టాప్ వచ్చేసి 300 కిలోమీటర్ల కాడ గ్వాలియర్ ఎంపీ. నెక్స్ట్ స్టాప్ 600 విరాన్ గంగా లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ అట 400 కిలోమీటర్ల దగ్గర ఒకసారి అవుతుంది. నెక్స్ట్ భోపాల్ జంక్షన్ 694 కిలోమీటర్ల దగ్గర. నెక్స్ట్ నాగ్పూర్ మహారాష్ట్రలో 1083 కిలోమీటర్స్. ఆ తర్వాత బల్హార్ షాన్ ఉన్నది 1294. తర్వాత కాచిగూడ. మనం ఈ ట్రైన్ లో మొత్తం ఈ 24 అవర్స్ లో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయబోతున్నాం అంటే 1666 కిలోమీటర్స్ ట్రావెల్ చేయబోతున్నాము. మంచి మంచి లొకేషన్లు కనబడతాయి, మంచిగా ఉంటుంది. ఆల్రెడీ దీంట్లో ట్రావెల్ చేసిన, కాకపోతే నేను ట్రావెల్ చేసింది ఏసీ 3 టైర్ల, కాకపోతే ఈరోజు ఏసీ 1 లో ట్రావెల్ చేస్తున్నాం. అదే ట్విస్ట్. కానీ ఏసీ వస్తలేదు. ఇప్పుడే అని చెప్పిందని ఫస్ట్ ఎక్కడ చెప్తారు ఇద్దరు. పడితే నేను గేమ్ లో వస్తా దానికోసం తెలుసు. ట్రైన్ సిమ్యులేటర్ అలా ఎక్కి నడుపునట్టు చేస్తా ఉంటారు కదా అన్నట్టు. డ్రైవర్ అన్నట్టు మరి ఫస్ట్ దాంట్లో సో మొత్తానికి గాయస్ మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నుంచి అయితే బయలుదేరింది. వీడికి ఏం చేయాలి, మన హైదరాబాద్ ప్లాట్ఫామ్ చేయడానికి 24 అవర్స్ అయితే టైం పడుతుందట. సో వెయిటింగ్. ఆల్రెడీ 1 కిలోమీటర్ అయిపోవచ్చు. 1666 కిలోమీటర్లు. ఈ ట్రైన్ మొత్తం ఎంత ఉంటుంది? ఒక్కసారి చైన్ కొంచెం కిలోమీటర్ కిలోమీటర్ ఎట్లా
కిలోమీటర్ ఎట్లా వేరు. మన ట్రైన్ వచ్చేసి ఎంత స్పీడ్ పోతుంది ఏం కథ అని చెప్పేసి స్పీడోమీటర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసినాము. ఇది వచ్చేసి 130 స్పీడ్ అయితే పోతుంది. ఇవరకు ఇంకా బాగా ఫాస్ట్ వేన్ ఉండే, ఇప్పుడు కొద్దిగా తక్కువ. లైట్ దీన్ని బట్టి ఎంత స్పీడ్ పోతుందో అర్థం చేసుకో. డ్రైవర్ ఫోన్ చేస్తా 150 ఇవ్వమని. 150 కాదు 240 కొట్టమని. వాయ్ డ్రైవర్ అట డ్రైవర్ పెళ్లి చెప్పు. డ్రైవర్ లైట్ 900 1000 దాకా పోతుంది మరి. రాకెట్ అది 900 కాదు కానీ 1200 కిలోమీటర్ ట్రావెల్ చేసినాం మనం ఆ రోజు. అంటే 600 స్పీడ్ పోయిన 2 గంటల్లో దించిందంటే బై టూ డైరెక్ట్ బై టూ. ఇది వచ్చేసి కాన్స్టెంట్ గా 130 మెయింటైన్ చేస్తుండు. ఇవరి దాకా 120 అయింది, ఒక్కొక్కసారి 140 పోతుంది. 130 యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. ఇది వచ్చేసి ఇంతసేపు ట్రావెల్ చేసిన తర్వాత మన ఫస్ట్ మీల్ అయితే వచ్చేసింది. అది వచ్చేసి ఏంటిది అంటే బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. సో దీంట్లో మీరు చూసినట్లయితే ఒకటి వచ్చేసి 20 కేచప్ వచ్చింది, నెక్స్ట్ 2 డబ్బా రొట్టెలు వచ్చినాయి, తర్వాత లోపల ఒకటి ఆమ్లెట్ అయితే వచ్చింది. వేరే ఏం లేదు ఇలా. ఇది వచ్చేసి ఎంత చెప్పాను 50 రూపాయలు. ఏంద్రా అట్లా పెట్టిందా? టేస్ట్ చేసి మంచిగా అంటున్నామని నేను అనుకుంటున్నా. పోహ చూద్దాం లోపల. ఈ బాక్స్ లో మీరు చూసినట్లయితే ఏముంది అంటే పోహా విత్ సరే ప్రసాద్ రసం అగే దేవుని కలకద్దు టేస్ట్ కూడా ఎట్లా అట్లే మరి అవి బ్రెడ్ ఆమ్లెట్ అగో 100 వంగనే ఫోన్ వస్తుంది. మీరు చూడొచ్చు 100 స్పీడ్ పోతుంది. మళ్ళా ఇవర కొద్దిగా స్లో అయిన ఉండే, మళ్ళీ ఇప్పుడు పెంచిండి. ఈ ఆమ్లెట్ కన్నా బ్రెడ్ కన్నా ఆమ్లెట్ పెద్ద బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ కాదు వాసన నాట్ బ్యాడ్. 50 రూపాయలు వర్తే. వాసన వస్తుంది. మనం ఢిల్లీలో తిన్న స్ట్రీట్ ఫుడ్ కంటే బెస్టే తినడానికి వానికి. మేమందరం బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ చేసుకుంటే వాడు పోహా ఆర్డర్ చేసుకుని పోహా ఏం మంచిగా లేదు. వేస్ట్ దేనికన్నా సాసనాయం ఉన్నది. దేనికన్నా దానికన్నా పోహా కన్నా అవుట్ ఆఫ్ ఇండియా పని చెప్తా. హైదరాబాద్ కాదు ఇండియా పోతున్నామాట. ఏ లొకేషన్ చూసినా ఎట్లుంది అంటే పెద్ద పెద్ద పొలాలు అన్ని సంథింగ్ డిఫరెంట్ ఉన్నాయి. వీడికి ఒక్కొక్కరు బాగా ఉండొచ్చు జాగాలు. ఎన్ని ఎకరాలు మొత్తం ఇల్లు కనబడతారు. మొత్తం జాగాలు ఉన్నాయి మొత్తం. మన దగ్గర మొత్తం ఇండ్లే ఉంటాయి, జాగాలు ఉంటాయి ఇక్కడ. మేము ట్రైన్ లోపల ఉండే వరకల్లా ఏర్పడతలేదు ట్రైన్ ఎంత పెద్ద ఉంది ఏం కథ అని చెప్పేసి. ఇవరి దాకా మొత్తం కర్వ్ వచ్చిన ఉండే ఏర్పడదు. మేము మధ్యలో ఉన్నాం. ఒక్కడిది ఆన్ దాకుంది, ఇక్కడిది కాన్ దాకుంది ట్రైన్. ఏంటిది బ్రష్ తెచ్చుకోలే కావచ్చు. రోజు తొందరలే వారా 8 రోజులు ఆయరా. మీ తమ్ముని గట్లా నేర్పిస్తాను నువ్వు. డే 8 ఆఫ్ నో బ్రషింగ్. విజయగా మళ్ళీ విజయాన్ని కుదరదు. పేపర్ జోబులో పెట్టుకుంటున్నావు. మీ అన్నకు పనిష్మెంట్ చూడదు. పేపర్ గాల్లో పెట్టుకుంటావా? బ్రష్ తెచ్చుకోలేరా? ఇట్లా తోముకున్నా అయిపోతుంది. ఇట్లేనా బ్రష్ లేదు అన్న బుద్ధులు పడే ఏం మందులు అయ్యా నిజంగా దేవుడు. కాఫీ
కాఫీ కాఫీ కాఫీ ఇప్పుడు వచ్చేసి చిన్న గేమ్ అయితే ఆడుతున్నాము. సో ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తాయి, అరే ముందే చెప్తున్నా 5 డైలాగ్ ఆడదాం. ఓకే 5 డైలాగ్ లాస్ట్ ఎవడొస్తాడు అని కుక్కలు కొట్టాలి. సరే కింద పడ్డా ఎట్లా మరి 3, 2, 1 మీదికి ఇట్లా ఎగిరేది బాగా కలర్ పడ్డ. రాముడు సీత రాసిరా? రాముడు సీత హనుమాన్ లక్ష్మణ్. రాముడు నేనే, సీత కోతిగాడు. హనుమాన్ వచ్చింది నాకు. ఇట్లా రాయలేరా 1000 నువ్వు ఎక్స్ప్రెషన్ ఏర్పడదా? 0 రాజుగానికి ఏమొచ్చిందిరా? లక్ష్మణ్ లక్ష్మణ్ అంటే ఎంతరా? 800. నీకురా? హనుమాన్ 700. ఏది వచ్చినా దుంకాలి వాళ్ళకు, వాళ్ళు రాగానే దుంకు నువ్వు మూతి పెడితే పాయింట్ రాస్తే వెనక పడ్డారు రెండు. వానికి దొరికిందా లేదా? లేదు దొరకలే ఏదిరా? రెండు వచ్చిన చూడు రా. చూడొకసారి అదేమో పేరు ఇప్పి చూడొకసారి. ఏదిరా? అలా నాకే వచ్చిందిరా. కూరగాడు. నాకు లక్ష్మణ్ వచ్చింది. లాంగునరా వీడు. నీకెంతరా? 1000. ఇప్పుడు నేనే తక్కువ నేను నీకు వచ్చే సునొచ్చే, నాకు 700 వచ్చే సునొచ్చే. ఏరా దొరకని రా ఒక్కటన్నా. ఏడా వాడు తప్పని కొడుతుంది మీదనే. చెప్పాలి సీతాఫలం అంటే గోకు. గోకు కాదు, గోకు అంటే గోకు కాదట. ఎవరురా? కాదు అయిపోయాక నీకెంతరా? నాకు 700. నాకు 800. అందరికంటే ఎక్కువ కర్రీ అనుకున్నారు. చెట్. పాయింట్ 1 కి ఎక్కువ 0-1 ఒక్కసారి ఇంతకుముందు రావాలి. వచ్చినాయిగా. ఇప్పుడు ఇంతకుముందు నీకు 2000 3000 ఏమో వచ్చినాయి నీకు. 2000 అంతే. 2000 అదేడా? అబ్బో అబ్బో ఏదో కాలం పట్టుకుంటున్నావు. రాముడు సీత ఏం కదా కోతిగాడు సీత కాదు నేను సీత. వీడికి బాగా జిరవలే. మళ్ళా 0 ఎన్ని? 3 700. అయ్యో సీత సీతమ్మ తల్లి. నాకు 800. నాకు 7. అయిపోయింది దాడేసిన. నీకెంతరా? 7 అది టీ రాసినావా? 700 రా. నాకు ఆడతలేదు. అందరికంటే తక్కువ నాకే ఉన్నాయి. నీకే నాకు రాము నాతో అన్నట్టు దెబ్బలు పడ్డా సరే. దెబ్బలవాడు కిందేసి అన్ను ఎత్తే గడ్డు పోతున్నాయి అవి చిట్టులు. రాముడు చెప్పురి. నేనే సీత పోతి కాదు. అది లేట్ అయింది జర, మ్యూజిక్ లేట్ ఇచ్చింది. ఇగో రాముడు చూసిండు జరసేపు. సీత రారా అయిపోయాయిగా 5 అయినాయిగా. ఇదేడా ఇంకా అంతే ఒక రాడు లాస్ట్ మళ్ళీ వేరే ఆడదాం కానీ. మళ్ళీ నన్ను అంటారు ఆడియన్స్ ఎందుకు ఆడే వాడే వాద్య. అందరు ఆడదామంటారు అందుకనే ఆడుతున్నాం. సున్నా ఒకరు రాలేదు. ఇప్పుడు ఓల్కొచ్చి నాగేస్తే అందుకే ఆడ. దూరకని ఇర్రా ఒకటి. చిక్కు 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 అయిపోయింది బతికి అయిపోయింది.
రాముడు రాముడు నేనే మరి సీత నేనా బరాబర్ బరాబర్ నిజంగా వాడేది వాడు సీత వచ్చినా కొడుతుంది రాముడు వచ్చినా కొడుతున్నాడు ఓవర్ యాక్టింగ్ చేయదు గాన్ కజ్జా ఒరేక రాత్రి రాత్రి ఆట ముస్తురా ఇంకా ఆడాలి ఇంకొంచెం ఆయన సున్న వచ్చాక ఆడాలి రాకుంటే సున్న ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఆపేద్దాం ఒరే కంద నా మీద పడ్డది బ్రో పడాలి నాకే దొరికింది ఎవరు రాముడు వాళ్ళు చెప్పు మరి కొద్దిగా సీజన్ వస్తుంది మొత్తం నాకు 8 ఉండాలన్న నాకు 7 నాకు 8 సున్నా ఒకటి రాలే నీకు సున్నా రాగానే డై ఆఫ్ చేద్దాం డై ఆపు ఆయన ఇప్పుడే రావాలట దాని నాకే కథ మూతి మూసిందంటే కథ అదే రాముడు నేనే చెప్పాలి సీత కోతి కోతి కోతిగాడు కాదు సున్నా సున్నా నాకు 800 నాకు 7 ఇప్పుడు కూడదాం ఇక. అప్పుడు అందరం ఆడదామని ఇప్పుడు అందరం వద్దంటాం. 400 8 మూల 24 నాకు ఒక్కటి వెయ్యి రాలేదు. 25 27 వీళ్ళందరికీ వెయ్యి వచ్చినాయి. 31 32 39 7 1600 ఇవి అవును 1600 2600 27 29 30 33 47 ఇంకెక్కువ అందరికంటే వీడికి విన్నర్ అవసరం లేదు కోడి కోతి కానీ 3 సార్లు వచ్చి నువ్వు అడుగుతా మేమే పడేయండి 3 సార్లు వచ్చి 3 సార్లు ఒకసారి పుట్టుబడి కొట్టి గుద్దిండు టక్కడ అప్పుడు అట్లుంటా ఇప్పుడు నేను తాజ్గాని డ్రాయింగ్ అయితే ఎత్తున్నా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉత్తర సేమ్ రావాలి గింత చిన్న అటిట్యూడ్ కూడా కావద్దు వీషేప్ వచ్చింది ఇలా సేమ్ ఉన్నది పెద్దగా ఉండాలి కింది పెద్ద ఉన్నది కింది అట్నే కదలకు ముప్పకుండా సుక్కున్నది అట్నే వచ్చిందిగా ముప్పటి కురిపోయింది అక్క ఏదో జోకుల దించిన జర వాన్ లెక్కనే ఉంది ఇగో ఎంత పర్సెంట్ వాన్ లెక్క అనిపిస్తుందో కామెంట్ అయితే వేయరు గాయస్ చూస్తావారా నీ ఫోటో టెక్నిక్ బాగుంది ఉందా ఇప్పుడు శేఖర్ అని వీడియో కాల్ చేసి ఈ ఫోటోలు ఉన్నది ఎవరైనా అడుగుతా వాడు ఒకవేళ కరెక్ట్ గెస్ చేసిన అనుకో సక్సెస్ అన్నట్టుగా ఒరే ఏం చెప్తున్నావురా నీకు ఒక ఫోటో చూపిస్తా అది ఎవరో చెప్పాలి కరెక్ట్ చూడు అట్నే ఉందా జర అట్లే ఉందా ఓకే క్యారీ ఆన్ పని చేసుకోరు బాయ్ సో మనం దించిన పెయింటింగ్ ఏదైతే ఉందో అది సక్సెస్ నీ దించిన చూపెట్టన్నా గైస్ ఎంత పర్సెంట్ ఇది 1 లెక్క ఉందో కామెంట్ అయితే వేయర్రి చూడు మంచిగా ఇప్పుడు సప్పుడేకు గీడెవరా ఇగో గీత మంచి డ్రాయింగ్ ఎత్తున్నారా పెయింట్ షాప్ ఉండు అన్నా ఇద్దరా
సో గాయస్ డ్రాయింగ్ వచ్చేసి సక్సెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు వేసిన ఇద్దరు గుర్తుపడతారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎవడంటే కోతిగాడు. ఇప్పుడు నువ్వు నాది ఎదు పోరా. నువ్వు డ్రాయింగ్ వేసినా కొద్దిగా మంచి వస్తుంది. సో ఇప్పుడు అందుకని ఒక్కొక్కరు అందరు తెస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి సర్వే పట్టిన విజ్గాడు అదే నువ్వు కలర్ దూకే కదా బాబు మంచిగా రాదు మళ్ళా. ఇదేంద్రా గిట్లా ఏంద్రా అదేమో ఫోటో తీస్తాను యాసిడ్ రీల్ చదువు మనం ఫేస్ నాకు స్ట్రైట్ పెట్టు ఇట్లా కరెక్ట్ అట్నే ఉన్నది. గిట్లా ఎందుకు కడుతున్నావు ఏ ఇది చూడు అయిపోయింది. ఇగో అయిపోయింది చెల్లిరా మరి ఆర్టిస్ట్ ఎక్కువ టైం తీస్తాను చూపియాలి ఒకసారి. అయిపోయారే ఇంకా దగ్గర పడ్డా జర్ర టైం తీసుకోదు. ఎండింగ్ విద్యాంది ఎట్లా వచ్చిందో కామెంట్ చేయరు గైస్. విద్యాంది కొద్దిగా డిఫరెంట్ గా వచ్చింది కానీ కొద్దిగా ఉంది ఫేస్ పార్ట్ కొద్దిగా సేమ్ వచ్చింది లేదా. ఉంది ఇప్పుడు ఇది బయట వాళ్ళని కాకుండా మా అమ్మనే అడుగుతున్నాము. సో చూద్దాం గుర్తుపడతారే నాలక లేదు చెప్తుంది మా అమ్మ. షేప్ గట్టిన వచ్చింది. గిడ్డం ఒకటి వచ్చింది. ఏం చెప్తున్నావే? అయ్యో గిల్లెవరో చెప్పు. మాదల పని చేస్తారు కదా నేను ఫోటోలు చూపిస్తా. వాళ్ళు ఎవరో చెప్పు. గిల్లెవరో ఇగో ఫోకస్ అయితే అయ్యో కింద అయ్యో గిల్లెవరో ఇగో ఉన్నారా? కరెక్ట్ ఉన్నారా? సరే సో సక్సెస్ఫుల్ గా గైస్ విజ్గాన్ డ్రాయింగ్ కూడా చోటు దారా. ఇప్పుడు వచ్చేసి కిట్ గాని దించుతున్నా. నాకు హైదరాబాద్ దగ్గర డ్రాయింగ్ అయ్యేటట్టుంది. కోలుకరా అందరూ ఫేస్ కిట్లా కొద్దిగా డౌన్ కొద్దిగా ఇది లెక్క అది నాకు ఏర్పడాలి కారా కొద్దిగా అట్నే ఉండు. ప్రొఫెషనల్ డ్రాయర్ గిట్లా కొంచెం ఏమైంది కూరగాన్ని చూస్తే బొమ్మల నా వస్తుంది. లుక్ వచ్చిందా మీసాలతో చేస్తారా? ఇప్పుడు మీసాలు పెడితే అస్సలు ఉన్నది. డిటో ఇటు నువ్వు మీ ఇంట్లో తొలకాయ పెట్టినాక నమ్ముతారు. కిట్టుగాడు ఇది వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ డ్రాయింగ్ నేను వేసింది. ఇది నేను మా అందరి డ్రాయింగ్స్ అయితే వేసిన ఎట్లనే కామెంట్ అయితే వేయరు. ఓకేనా? గంటన్నర పట్టింది ఇవే నీకు కూడా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడుతున్నా. మంచిది ఫోటో మంచిది. డన్. ఏదో స్టేషన్ వచ్చింది ఇక్కడ అవుతుంది కావచ్చు. మనం లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం. వాళ్ళని వస్తారని అడిగా లంచ్ ఇప్పుడు ఎవరు వస్తలేరు. పడద ఓపెన్ చేయాలి. ఆకలి అవుతుంది గాయస్. వాళ్ళని వస్తే ఇది తింటాం. 1:30 అవుతుంది. బెల్ కూడా తెచ్చి ఏంటన్నా చికెన్ బిర్యానీ అంటే ఎట్లుంటుందో అనుకొని తీసుకున్నాము. దాని మూత తీస్తే లోపల చికెన్ కూర వేసారు, ఇంత అన్నం వేసారు. మధ్యలో ముక్క దగ్గర కాదు.
చికెన్ సూపర్. ఏమంటే ఇగో. తిన్. अंडा बिरयानी बोलते हैं చికెన్ చికెన్. ఇంకేదైనా 2 గుడ్లు వచ్చినాయి కాదు చాయ్ వచ్చేసి గాయస్ ఇవాళ దాకా కొద్దిసేపు పండుకొని లేద్దామని చెప్పేసి పన్నాము. ఒక 2-3 గంటలు పన్నాం. మాష నిద్ర పట్టింది. ఈ ట్రైన్లో పోతే ఎట్లుంటా అంటే ఇట్లా జోలవాడినట్టు ఇట్లా ఊపినట్టు అనిపిస్తుంది. దాంట్లో మంచిగా నిద్ర పట్టింది. సో ఇప్పుడే చాయ్ తీసుకున్నాం. చాయ్ అండ్ కాఫీ ఫ్రెష్గా తాగుతున్నాం. మాకు చాయ్ ఎందుకు వచ్చినాం రా? సగం దూరం. భూపాల్ సగం వచ్చినామా? సగం దూరం అయితే కవర్ చేసినాము. ఇంకా సగం ఉన్నది. ఇంకా సగం అంటే 2 గంటలు ఉంటాయి. ఇవరా చెప్తేగా నువ్వే 14 గంటల డ్రైవరే అదేరా 14 గంటల 59 నిమిషాలు ఉంటాయి. సైడ్కి ఒకసారి చూడండి. ఈ రాళ్ళు ఎక్కడ స్లైడ్ అయ్యి ట్రాక్ మీదకి వస్తాయని చెప్పేసి మొత్తం అవి కిందికి రాకుండా జాయిలతో కట్టిర్రు. రాళ్ళు పడితే ఆ పేరు ఎందుకు? ఏదో జంక్షన్ రోడ్ ఉన్నది. రాళ్ళు పడితే ఇప్పుడు దానికి ఎక్కితే ఇచ్చకపోతే చెప్పలేం. ఇచ్చుకోవే తెలియదు, బోర పడే తెలియదు. అన్ని షమాస్ బండలు ఎక్కువ ఉన్నాయి మంచిగా. ఒక్కటి తీసి ఇట్లా బడబడ చేస్తారు కావచ్చు ఎందుకు మంచిగా. ఆపేరు? దొంగలోడే ముంగడ. దొంగలు పడ్డరా? బాగుంటుంది. దొంగలు పడ్డరా? నాకు మూవీలో వెళ్తా Hmm. వచ్చి ఆపి అది చేస్తాడు. అది ఇప్పుడు ట్రైన్ ఇట్నే పోయాను లేదా పడితే ఏం చేస్తారో కర్రీడా వలగొట్టుకుని బయటకు వెళ్ళిపోతాం. వాట్ అబౌట్ యూ? నాదేం లేదు ఇగో. గల దొరకల్లా పోతూనే ఉంటా మీదికి అంతే. ఏడికి మీదికి మీదికి ఎట్లా పోతుంది? మూసేవాడే మీది కాదు, ఆ మీద మొత్తం మీదికి ఇక. నీకు ఒక 2 బాటిల్ ఇస్తా పట్టుకోండి ఊరికే ఇక. తేలుతావు. ఈ డస్టర్ కూడా డస్టర్ వేరేది కావచ్చు. స్పాంజ్ వేస్ట్ ఇది నీళ్ళు పీల్చుకుంటుంది. ఏం లేదు అసలు. ఏమో తెల్లటి ఏం లేవు. ఏం లేవా? కూరగాని పట్టుకో. ఇగో నా నువ్వు నా బొడ్డల్ని పట్టుకోండి. వాడదేలా నువ్వు తేలవు. మా వెళ్తా. మేము ప్రజెంట్ ఏ లొకేషన్ ఉన్నామో ఏమో తెలియదు ఎగ్జాక్ట్గా, కానీ ఇక్కడ బయట సైడ్ మాత్రం చెట్లు అడవంతా చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. ఎట్లుంది అంటే ఈ సేమ్ చూనికి మేము రీసెంట్గా మా దగ్గర మలానా సాగర్ ఫారెస్ట్లో పులి వచ్చిందని చెప్పేసి ఆ పులి గురించి పోయినాం కదా, సేమ్ అదే లొకేషన్ లెక్క ఉంది. వస్తుంది తెలిసి ఇలా ఉండొచ్చు. ఉంటే చీతాలు బీతాలు అవన్నీ. గోడ పెద్ద ఉంది. రోజు ఎట్లా ఉన్నది? మొత్తం అంటుకున్నట్టున్నది కానీ ఇది చూస్తే కానీ ఎండిపోయింది మొత్తం. పెద్ద బ్రిడ్జ్ మీకే పోతున్నాం రా. లోతు ఘోరంగా ఉంది కదా. లోతు అయ్యా వాళ్ళ లొకేషన్ చూడు. ఇది చెట్టు రివర్ రివర్ న్యాచురల్ రివర్. గోడగా పెద్ద ఉంది గదానికి గిదా కట్టారు. అంటే వానకాలం బాగా పోతాయి కావచ్చు రా. ఆ గుట్టల మీద నీళ్ళ నీటే వస్తాయి కావచ్చు. దానికోసం మరి కన్నేరం ఇక్కడ వాటర్ ఫాల్స్ కొత్తగా కావచ్చు. మొత్తం నీళ్ళు గారినట్టుంది. మస్తు ఉన్నది. ముందట ఒక పెద్ద బ్రిడ్జ్. కొనే కావు తాజ్గాడు ఉన్నాయి ఇంకా మొత్తం ఉన్నాయి. చెట్ల మీద కూడా అన్నీ ఉన్నాయి. తాజ్మహల్ సొంత. మొత్తం ట్రైన్లకే అంత చెత్త పారేసి నిండిందిగా. కర్రే ఉన్నాయి అంత అదే అనుకున్నట్టు కదే. ఇప్పుడు మేము వెళ్ళే రూట్లో నర్మదా రివర్ అయితే వస్తుంది. సో ఆ రివర్ని ఇక్కడ నుంచి క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం. క్యాప్చర్ అవుతుందో కాదో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఎంతసేపు పడతారు? ఇంకా 2 నిమిషాలు పడతారు. మేము బయట పోయి ఐఫోన్లో క్యాప్చర్ చేసుకుంటాం. పర నేడే ఎత్తున పొరి. చాలా సేపటి నుంచి వెళ్ళి టైం పాస్ అయితే చేస్తున్నాం. లొకేషన్స్ని వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటా. ఇప్పుడు ఈపులు కలిగే సమయం ఆసన్నమైంది. ఆడుతున్నాం. దిగిందనుకో నిన్నే కట్టుకున్నట్టు పైసలు కట్టాలి.
బాగుంది కోచే కదా సపరేట్గా వ్యక్తులు వాడు అబ్బానికి ఇచ్చిన ఇదేం చెప్పాలి? కట్టాలి కోతి వాడు మార్చిన అందరం కోతి అని ఏడు వర్ష నేను పెట్టు ఇప్పుడు చెప్పబడతలేదు ఇప్పుడు ఇష్ట పెడుతున్నాం ఈ కంచె అట్లా మార్చిన అనుకో దెబ్బలు సీజర్ మన ఇద్దరం వాళ్ళిద్దరు కట్టి కొట్టురా నీకు కూడా చూడు సీజర్ మనం ఇద్దరం ఫస్ట్ మీరు నువ్వు కొట్టు ఫస్ట్ ఒక్కడే అలా కొట్టుంది నువ్వు కూడా దొరుకుతావు నా పెడుతుండు సీజర్ సేమ్ అయిపోయింది బతికి అయిపోయింది గట్టి కూడా నేను గట్టి నేను ఎట్లా కొట్టాను అబ్బా అయిపోయింది చలో గిలితో కొట్టుకురు ఇప్పుడు పేపర్ రాయి పెట్టిండు రాయి పెట్టిడు కాదు ఆయన రాయి పెట్టిండు పేపర్ పెట్టినా సారీ నేను రాయి పెట్టినా పేపర్ కట్టే బరాబరే పేపర్ సీజర్ మన ఇద్దరం కోతి అని వాడు మన ఇద్దరిని అట్లుండయి అట్లుండయి క్యాన్సర్ అక్క ఒత్తులో అంతే కొబ్బరికాయలు కట్టి కొడతాయి కట్టి కొట్టిరు ఇప్పటి నుంచి చూసి పెడా చూడు ఏం లేదా కొట్టాలని పేపర్ సీజర్ మన ఇద్దరం వీళ్ళిద్దరు లాస్ట్ అయ్యి రారా ఒక్క జాబా ఇట్లా కొట్టి ఎర్ర కావచ్చు కర్రైనా పేపర్ సీజర్ లాస్ట్ డే చెప్పిన ఇవన్నీ కొట్టాడే సెకండ్ కొట్లే రెండు సార్లు చెప్తా చేయలేకపోదు నన్ను కొట్టాడు బాగా కొడతాడు వాడిది కొడుతామని నాకు దెబ్బలు బాగా బయట మొత్తం చీకటి అయితే అయిపోయింది ఇక లొకేషన్కి ఏం కనబడుతుంది మేము ఎంజాయ్ చేయాలి ఏమున్నా కానీ సో అందు గురించి స్నాక్స్ అయితే తీసుకున్నాము 2 చిప్స్ ప్యాకెట్స్ కూర అంటున్నా కారా సో అదే తింటున్నాం ఏసీకి మొత్తం నెత్తిరొస్తుంది ఘోరంగా అది వాడు బంద్ చేస్తలేడు తక్కువ చేసిండు మొత్తం బంద్ చేయరాట బంద్ రాట ఒక్కరు బంద్ అయితే అందరు బంద్ అవుతారు టెక్నిక్ బాగుంది వాడు ఏసీ వల్ల బుక్ చేసుకునేందుకే ఏసీ బంద్ అయితే సో మొత్తానికి గైస్ మన డిన్నర్ అయితే వచ్చేసింది. డిన్నర్లో ఏం బుక్ చేసినాము అంటే చికెన్ కర్రీ థాలీ అయితే బుక్ చేసినాము. ఈ డబ్బాలు వచ్చేసి చికెన్ కర్రీ వచ్చింది, దీంట్లో రొట్టెలు వచ్చినాయి, లోపల వచ్చేసి డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, పప్పు అన్నం ఒకటి. సో వీటిని అయితే ఇప్పుడు తినబోతున్నాము. సో ఈ ట్రావెలింగ్లో ఈ జర్నీలో మా డిన్నర్ వచ్చేసి ఇదే. స్వీట్ కూడా వచ్చింది. ఒక స్వీట్ వచ్చింది.
మీల్స్ రా సారీ చికెన్ ఏం లేదు ఏ తీసుకున్న చికెన్ లో ఓన్లీ లెగ్ పీస్ ఒకటే వస్తుంది లెగ్ పీస్ ఏడికే తెచ్చినట్టు ఏమో మళ్ళా లెగ్ పీస్ వచ్చింది ట్రైన్లో ఇలా కర్రీ ఈ రేటు పెద్ద డబ్బా పెద్ద డబ్బాలు ఏమేమి వచ్చినాయంటే 2 పప్పులు ముత్కంతా అన్నం మనం తినే టేస్ట్కు ఇక్కడ టేస్ట్కు జమీన్ ఆస్మాన్ పరకు ఉన్నది ఈ టేస్ట్ ఎటు లేదు చికెనే మంచిగా ఉంది ఒకటి పప్పులు ఒక్కటి మంచిగా అది కూడా వెరైటీ ఉంది తప్ప ఉన్నాయి మాత్రం ఉప్పు అని ఇచ్చినాయి ఇది చట్నీ ఇచ్చిండు గంటగానో ఏంటిదిరా ఉప్పు లేదు ఆ, కారం కూడా లేవు రొట్టెలు తింటా ఫస్ట్ వచ్చేదైనా పడతాయి అవి పడతాయి ఇవి పడతాయి సారీ తిన్నట్రా పప్పు పడుతుంది లేదుగా. గట్లా అవి పక్క పెట్టేసిన గట్టి సో ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం గేమ్ ఏంటిది అంటే లూడో చాలా రోజులు అవుతుంది లూడో ఆడి సో ఒక గేమ్ వేసినామంటే మనం పండుకునే టైం దాకా అది పడుతుంది ఎట్లయినా అయిపోయింది ఇద్దరం నా తిరలేదాం ఎవరు ఎట్లా వెళ్తారట ఎవడరా చెప్పాలి చెప్పాలి చెప్పచ్చు భలే 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 గిట్లుంటా అభిజోట్ ఉంటాము కాట్లు ఉంటుంది అరే పక్క పక్క ఉండొద్దు గట్లు ఉండదు వాడే రావాలి పక్క పక్క ఉండొద్దు ఒక్క పాయింట్ వస్తేనే 4 లోపలికి పోతే మాకు డబల్ పవర్ వస్తుంది ఇవేమో ఇంకా పడతలేదు కోదిగా అయితే ఒక్కటి కూడా లోపలికి ఇంకా బాగా 7 సార్లు అంతే ఇప్పటికి కోతిగా ఒక్కటి కూడా లోపలికి రే నువ్వే రే మళ్ళీ కోతిగా మొత్తం 9 సార్లు పంపినాం ఒక్కటి కూడా లోపలికి పోలే ఒక్కటి కూడా వాళ్ళలేదు నేను 4 పడ్డాయి 4 పడ్డాయి 3 పడ్డాయి 3 పడ్డాయి ఒకటి దగ్గర ఉన్నది 2 పడి 3 పడితే అయిపోతుంది సో మొత్తానికి గైస్ మేము ఆడిన ఈ లుడో మ్యాచ్ లో విన్నర్స్ వచ్చేసి మేము అబ్బాస్ గారు 2 చాలా మిస్టేక్ చేసిండు కానీ మంచిగా లాస్ట్ దాకా వీడియో దగ్గర బ్లండర్ మిస్టేక్ చేసిండు బాగా గ్రౌండ్ వస్తుండే ఈ గేర్ ఆగుతుండే సచ్చింది మళ్ళీ పోతుంది నేను ఒక్కసారి నన్ను చంపినందుకు ఇల్లు కాడ విని 7 సార్లు ఇష్టపడతాయి నరకుడు సో ఈ లూడో మ్యాచ్ లో అయితే మేమైతే విన్నర్స్ సో ఇప్పుడు వచ్చేసి గైస్ మేమైతే పడుకుందాం పదామా కేతో అటు తిరుగుతాం మామూలకి ఏం లేదా ఇంకా ఈ గేమ్ అన్న చూడు ఇంకా ట్రైనింగ్ గేమ్ ఒకసారి రాత్రి ఆడి నీ అవి కొడుతుంది సప్లై అన్నారు సేమ్ అట్నే ఉంది పోయినా కొద్ది సేమ్ అట్లే వస్తూనే ఉన్నాడు అనుకున్నారు అందరు మేము కూడా మరి దాటిపోయినాం స్లీపర్ 2 డబ్బాలు దాటి సో ఇప్పుడు వచ్చేసి గైస్ పడుకుంటున్నాం కావాలి అబ్బాస్ గానికి ఇవే కోచ్ లా కానీ పక్క పంట క్యాబిన్ లో వచ్చింది వేరే వాళ్ళతో వండుకుంటున్నాడు సో వాడు వచ్చేసి పక్క క్యాబిన్ లో వండుకుంటుండు దీంట్లో మేము 4 అయితే వండుకుంటున్నాము కొన్ని అడుగుతాం ఒకవేళ వంట అంటే ఇలా వండుకొని వచ్చినారు వాడు సప్పుడే మాయే బయట ట్రైన్ లెక్క నుంచి బయట దిగుతలేడు వాళ్ళు వండుకుంటాడు మార్నింగ్ దాకా ఎట్లయినా మార్నింగ్ లేచి మళ్ళీ వస్తాడు అప్పుడు మేము చూపిస్తాం మేము 4 ఇలా వండుకుంటున్నాం ఇప్పుడు గుడ్ మార్నింగ్ గైస్ మార్నింగ్ అయితే అయిపోయింది మీరు చూడవచ్చు మనల్ని ఇంకా లేవలేదు టైం వచ్చేసి ఇంకా 1 అవర్ మాత్రమే ఉంది 1 అవర్ అయితే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటాం ఆ తర్వాత దీంట్లో దిగాలి సో
ఇక్కడ మీరు కూర్చుంటే పని ఆడవన్నాడు, కిట్టి ఆడవన్నాడు, ఇక్కడ కూర ఆడవన్నాడు. అప్పుడే లేచిన ఫ్రెష్ అప్ అయితే అయినా వీళ్ళని లేస్తలేరు. సో ఎనీవే ఇప్పుడు వచ్చేసి మనకు గరం కాఫీ అయితే వచ్చేసింది. ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ కాఫీ అయితే తాగుదాం. ఆ తర్వాత పోయి అబ్బాస్ కానీ వీళ్ళందరినీ లేపుతీ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందనగా లేపుతాం. నిద్ర ఎట్లా పట్టిందిరా? ఇగో మేము దిగుతున్నాం అని చెప్పిన అబ్బాస్ గానికి ఆగమా వస్తున్నావు వచ్చాడు. బ్యాగ్ తీసుకొని రాగల బ్యాగ్ ఎత్తుకోమని చెప్పిన. ఎందుకు మరి అడిగా మొత్తం నిద్ర వస్తుంది. ఎందుకు ఏసీ మొత్తం చలి పెడుతుంది. నువ్వుకే ఏ చూడవా ఇటురే మస్తు కనబడుతున్నావు మొత్తం బయట అండ్ బయట ఇటు బాడీ లేవురా. అబ్బా కష్ట అంటలేండి రా, నీట్గా కనబడుతున్నావు అంటున్నా. అబ్బాస్ కావాలా అట్లా 4 కోచ్లు ఉన్నాయా? ఇక అమ్మాయి ఉన్నది, ఈడ అమ్మాయి ఉన్నది, ఈడ అమ్మాయి ఉన్నది, ఈడ అబ్బాస్ కాడు. మేము ఓకే అందరు నన్నే చూస్తారు. వాడు సిగ్గుకి ఏం చేయనో అర్థం కాక నిండా కప్పుకొని అన్నాడు. ఎర్రవాడు మలవన్న అయింది మనకి. ఆ కోచ్ ఇచ్చి పెట్టి రాబోద్దు అవుతున్నాడు. ఎర్రవాడు ఎవరన్నా ట్రైన్లలో పనిచేసే వాళ్ళు ఉంటే ఎప్పుడు గాయస్ గిసోండి దాంట్లో క్యాంపింగ్ చేయనన్న కోరిక. కనబడా వచ్చాడు ట్రైన్ లో పని ఏమొద్దు క్యాంపింగ్ చేయాలి. చూడు ఇంకా గిట్లుంటది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి ఎంత టైం చూపిస్తుంది అంటే ఇంకా అర్ధ గంట వచ్చినట్టు తెలంగాణకు రాగానే పానం వచ్చినట్టు అయింది. తిరిగినా ఏడికి పోయినా ఎంత మనం లగ్జరీగా స్టే చేసినా లగ్జరీ దాంట్లో ఉన్నా కానీ మన స్టేటే మన హోమ్ మన హోమ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏడున్నా సరే నో ప్రాబ్లం. కాకపోతే మన 2 రాష్ట్రాలు దాటడానికి పోతే మాత్రం పరిస్థితి ఘోరం ఉంది. తిండి అయితే ఒక్క జాగలో కూడా ఇట్లా ఇలా మంచిగా ఉంది. అక్కడ ఉండదు ఎన్నాటి ఏడలేదు. మనదిక్కే అది ఇక్కడ దిక్కే వీనికి డైలీ ఉన్నది. ఎవరిది దునియా వాళ్ళది. సికింద్రాబాద్ దిగుదాం మారా ఆపుతాడా? కాచిగూడ గీడు ఉంది, సికింద్రాబాద్ గీడు ఆగుతాయి దిగుదాం. సికింద్రాబాద్ నుంచి నయమే, కాచిగూడ అంటే మళ్ళీ లాంగ్ అవుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ లో పోతలేదు. సికింద్రాబాద్ స్టేషన్ కాడికి ఏం జన్మ అవుతుంది. అయితే ఆగదు మరి. జీబీఎస్ జీబీఎస్ తిరుమలగిరి ఇక్కడనే కావచ్చు. ఏం పెరడ్ గ్రౌండ్ మస్తు దూరం పోవాలరా మరి. గిడికి కింద పోవాలి మనం. అన్న ఇప్పుడు ఏది ట్రైన్ మల్కాజ్గిరి ఉన్నాం. దిగుదాం మరిడా ఆపితే దిగుదాం. నయమే ఇంకా మల్కాజ్గిరి అంటే సికింద్రాబాద్ దగ్గర. కాకపోతే మరి 24 అవర్స్ కాదు, మనకి 30 మినిట్స్ కంప్లీట్ చేస్తే 24 అవర్స్ అవుతుంది. 8:30కి ఎక్కినాం నిన్న. ఇగో టైం పైన చూడండి 8 అవుతుంది, కింద మీరు చూడవచ్చు 37 మినిట్స్ ఉంది. ఇంకా 24 అవర్స్ ఏడవుతుంది. దిగుదాం అంటారు. టైం 8 అవుతుంది, పైన కనబడుతుందా? ఇంకా 37 మినిట్స్ జర్నీ ఉంది. 8:30 అయితేనే 24 అవర్స్ అవుతుంది. 8:30 to 8:30 మనం ఇప్పుడే దిగినాం అనుకోండి, ఇంతసేపు ఉన్నది వేస్ట్. 8:30 లాస్ట్ దిగుదాం మొత్తం. కాకపోతే మనం 8:30కి ఎక్కలే అనుకుంటా, ఒక 10 నిమిషాలు కొద్దిగా ముందే ఎక్కినాం. 8:30కి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మల్కాజ్గిరి స్టేషన్లో అయితే ఉన్నాం ప్రజెంట్. 20 months అయినాం. మీ అన్న చిన్న 20 months పోతుంటే ఒక లొకేషన్ చూసినాము. ట్రాక్ కిందికి ట్రాక్స్ ఉన్నాయి. మేము ఒక ట్రాక్ మీద పోతున్నాం, కిందికి మళ్ళీ 3 ట్రాక్లు ఉన్నాయి. మెయిన్ కావచ్చు నాకు తెలిసి ఇది స్టేషన్. ఇది ఏదో గూడ అని ఉన్నాయి కదా, లాలాగూడ అన్నట. నెక్స్ట్ వచ్చేసి ఇంకెంత టైం చూపిస్తుంది అబ్బాస్గా? ఇంకా ఎంత అంటే 30 మినిట్సా? ఇంకా 30 మినిట్స్ చూపిస్తుందట మన కాచిగూడ రైల్వే స్టేషన్ వచ్చేసి. సో అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బస్సులో జేబీఎస్ పోవాలి, అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి పోవాలి. సో
సో ఈ లాస్ట్ జర్నీతోని మన ట్రిప్ ఏదైతే ఉందో అది వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది. మన 24 hours ఇన్ ట్రైన్ వీడియో ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. అంతేనా? Completed 24 hours in train. సో మొత్తానికి గైస్ మన 24 hours ట్రైన్ జర్నీ ఏదైతే ఉందో అది మనకు హర్షద్ నిజాముద్దీన్ నుంచి బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు కాచిగూడ వరకు మనమైతే వచ్చేసినాం. అండ్ 24 hours కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.